స్వామి, మీ దగ్గరికి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. మంచి మనసు ఉన్న వాళ్ళు వస్తారు, చెడ్డ మనసు ఉన్న వాళ్ళు వస్తారు. అబద్ధం చెప్పే వాళ్ళు వస్తారు, నిజం చెప్పే వాళ్ళు వస్తారు. కష్టపడే వాళ్ళు వస్తారు, 10 మంది కష్టంతో బతికే వాళ్ళు వస్తారు. న్యాయంగా ఉన్న వాళ్ళు వస్తారు, అన్యాయంగా ఉన్న వాళ్ళు వస్తారు. ఊరును ఏమార్చి బతికే వాళ్ళు వస్తారు, ఊరును ఏమార్చకుండా బతికే వాళ్ళు వస్తారు. ప్రభుత్వమును ఏమార్చిన వాళ్ళు వస్తారు, ప్రభుత్వమును ఏమార్చని వాళ్ళు వస్తారు. స్వార్థంగా బతికే వాళ్ళు వస్తారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే వాళ్ళు వస్తారు. అరాకొర తెలిసిన వాళ్ళు రాజకీయ నాయకులు అని అంటున్నారు. రాజ్యాంగం, రాజకీయం గురించి తెలిసిన వారు ఏమీ తెలియనట్టు ఉన్నారు స్వామి. స్వామి, మీరు ఎవరు బాగుండాలని ఆశీర్వదిస్తారో కాని అన్యాయం చేసేవాడు, ఏమార్చేవాడు, స్వార్థపరులే బాగుంటున్నారు స్వామి. అన్యాయంగా ఉన్నవారు ప్రక్కనే ప్రజలు కూడా ఉన్నారు స్వామి. మమ్మల్ని కూడా అలాగే ఉండమంటావా స్వామి? మేము మాత్రం న్యాయంగానే ఉంటాం స్వామి. ఒకరి కష్టం మాకు వద్దు స్వామి. మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి.